జనవరి 8 నుంచి 10 వరకు అమరావతిలో ఆవకాయ పేరుతో ఉత్సవాల నిర్వహణకు పర్యాటక శాఖ సిద్ధమైంది. కృష్ణానదీ తీరం పున్నమి ఘాట్ భవానీ ద్వీపంలో ఉత్సవాలు జరగనున్నాయి. సినిమా, సాహిత్యం, కవిత్వం, నృత్యం, సంగీతం ఇలా వివిధ విభాగాల్లో మన కళా సంస్కృతిని నేటి తరానికి తెలియచేసేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. అంతరిస్తోన్న పాతకాలపు కళలను ప్రోత్సహిస్తామని చెప్పారు. సాంస్కృతిక రాజధానిగా అమరావతి వైభవం తెలిసేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఉగాదికి నంది అవార్డులు, నాటకోత్సవాలు జరపాలని భావిస్తున్నట్లు వివరించారు. అభిమానమైనటువంటి వంటకం ఆవకాయ. ఇక్కడ తొలి నుంచి కూడా ఒక గొప్పదైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో గత కొంతకాలంగా ఈ కళలకి ఏమాత్రం నోచుకోనేటువంటి పరిస్థితి నుంచి తిరిగి ఈ రాష్ట్రంలో కళలు మళ్ళీ ఫరిడి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణంలో భాగంగా ఆవకాయ అనేటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అమరావతి ఉత్సవంగా. ఇందులో ప్రధానంగా నృత్యం, సంగీతం, నాటకం, సినిమా, కవిత్వం ఇలాంటి వివిధ విభాగాల్లో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు వెళ్ళిందో దాన్ని సమకాలీన సమాజంలో ఉన్నటువంటి తరం వారికి, ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్స్ వారికి కూడా దానికి సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి ఆలోచనతో తద్వారా మన కళా సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టుకోవడానికి లేదా పునరుద్ధరించుకోవడానికి మనం చేసే ప్రయత్నంలో భాగంగా వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమరావతి మనకి రాజధాని. అదేవిధంగా సాహితీ పరంగా కానీ ఇతరత్రా కూడా మనకి సాంస్కృతిక రాజధానిగా కూడా అమరావతిని నిలబెట్టాలనే ఆలోచనతో చేసే